స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరి రీతికి కలవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు మీ కొరకు ప్రసారం చేయబడుతున్నాయి. ఆ రీతిగా మీరు కూడా దీవించబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించబడట్లో మీ ప్రార్థన సహాయతను అందించాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం అని అర్థం. క్రైస్తవ జీవితంలోకి మనం అడుగుపెట్టినప్పుడు మనం సంపూర్ణం కాదు. కేవలం మారుమనసు పొందాం, పాపక్షమాపణ పొందుకున్నాం, యేసు ప్రభు దేవుడని విశ్వసించి మనము మారుమనసు బాప్తిస్మా అనుభవం ద్వారా దేవుని కుటుంబంలోకి వచ్చాం. దేవుని కుటుంబంలోకి వచ్చిన మనము మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోతూ శ్రేష్టమైన రీతిలో నిర్మించుకుంటూ సంపూర్ణులం కావాలి. మనలో అనేకమైన లోపాలు ఉంటాయి. వాటన్నిటిని సరిచేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరత దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణల మగుటకు సాగిపోదాము అనే మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, అయితే ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా విశ్వాస విషయంలో మనము సంపూర్ణం కావాలి అనే సంగతుల గురించి ధ్యానం చేశాం. రెండవది, అప్పగించిన పనిలో మనము సంపూర్ణం కావాలి. ఏ పని అయితే మనకు అప్పగించబడిందో ఆ పనిలో మనము సంపూర్ణం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ గెత్సెమనే తోటలో ఆయన తన ప్రార్థనలో చేసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మనకు అప్పగించిన పని విషయంలో సంపూర్ణులం కావాలి అనేది ఇక్కడ యేసు ప్రభువారు తండ్రికి చేర్చిన ప్రార్థనలో మనకు నేర్పించుచున్న పాఠం అనే సంగతిని మనం గుర్తించాలి. అయితే మనము ప్రస్తుతం ఏం ధ్యానం చేస్తున్నామనంటే, అప్పగించిన పనిని సరిగ్గా చేయలేకపోవడానికి కారణాలు ఏమిటి, ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అప్పగించిన పనిని ఒక వ్యక్తి సరిగ్గా చేయలేకపోవడానికి కారణాల్లో మొదటిది సొంత పనిని ప్రేమించుట, రెండవది పని యొక్క విలువ తెలియకపోవట, మూడవది సోమరితనం, నాలుగవది ఆత్మీయ గుడ్డితనం, ఐదవది నిపుణతను పెంచుకోకపోవటం. ఎప్పుడైతే ఈ స్వభావము లేకపోతే ఈ పరిస్థితులు ఒక వ్యక్తి జీవితంలో ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తులు దేవుడు తమకు అప్పగించిన పని విషయంలో సంపూర్ణతలోకి వెళ్ళలేకపోగా, సరిగ్గా చేయలేకపోగా ఆత్మీయ జీవితంలో కొనారిల్లిపోతూ ఉంటారు. కాబట్టి
ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మీకు జ్ఞాపం చేస్తాను. ఎప్పుడైతే మనం సొంత పనిని ప్రేమించే వారికి ఉంటామో, పని యొక్క విలువ మనకు తెలియదో, మూడవది సోమరితనం కలిగి ఉండటం, ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉండటం, నిపుణతను పెంచుకోకపోవటం, ఈ విషయాలు మనలను దేవుడు మనకు అప్పగించిన పనిలో సంపూర్ణులను కాకుండా చేస్తుంది. లోపాల తడికగా మన పని మిగిలిపోతుంది. కాబట్టి వీటన్నిటిని మనం సవరించుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మనం కూడా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి మాదిరిగా తండ్రి అయిన దేవునితో ఈ మాట చెప్పగలుగుతాం. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను కూడా సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను అని మనం చెప్పగలుగుతాం. అంతేనా అంటే మరొక విషయాన్ని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడు తన అప్పగించిన పనిని నెరవేర్చలేకపోవటానికి కారణాలు ఏమిటి అనే దాంట్లో 6వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరపక్షమందుండేవాడు మన గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనుపరుచుకునుము. నీ ఉపదేశం మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను అనే మాటను మనం చదువుతున్నాం. అపొస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు, నమ్మకస్తుడు అయిన తీతుకు ఈ పత్రికను రాస్తూ, ప్రియులారా, చెబుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, పరపక్షమందుండేవాడు మనల్ని గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యాల విషయమే మాదిరిగా ఉండు. నీ పని చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసం లేనిదిగా ఉండాలి, గౌరవింపబడేటట్లుగా ఉండాలి, అలాగే నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి, ఆక్షేపణ లేని మంచి మాటలు మాట్లాడాలి అనే మాటను ఇక్కడ ప్రియులారా తీతుకు అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. అంటే ఈ మాటలు మనకేం తెలియచేస్తున్నాయి? ప్రియులారా, పరపక్షమందున్నవాడు మన గురించి చెడ్డు మాట ఏది చెప్పకూడదు, మన గురించి ఆక్షేపణ చేసే పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ పరిస్థితులు కలిగి ఉంటామో మన పని సంపూర్ణతలోకి వెళుతుంది అని అర్థం కదా. కాబట్టి ఒక వ్యక్తి తన పనిని సంపూర్ణంగా చేయకపోవటానికి మరొక కారణం ఇక్కడ మనకేం కనబడుతుందంటే సాక్ష్య జీవితం లేకపోవటం అనే సంగతిని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో సాక్ష్య జీవితం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నీ కుటుంబంలో నీకు సాక్ష్యం చాలా ముఖ్యమైనది, సంఘంలో సాక్ష్యం చాలా ముఖ్యమైనది. అలాగే ఏ సమాజం మధ్యలో నువ్వు జీవిస్తున్నావో ఆ సమాజంలో, అనగా నీ ఉంటున్న ప్రాంతంలో, అది గ్రామమే కావచ్చు, పట్టణమే కావచ్చు, నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో, లేక ఉద్యోగం చేస్తున్న స్థలం, చదువుకుంటున్న స్థలం, పని చేస్తున్న స్థలం, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ సాక్ష్యము సంపాదించుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా నీకున్నది. వినండి ప్రియులారా, దేవుని గురించి నువ్వేం చెప్తావు, నీ జీవితాన్ని గురించి నువ్వేం చెప్తావు అనే దానికంటే నీ గురించి దేవుడు ఏం చెప్పగలుగుతాడు, నీ గురించి నీతో ఉన్నవారు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, నీ ప్రాంత ప్రజలు కావచ్చు, నువ్వు ఏ స్థలంలో అయితే పనిచేస్తున్నావో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, నీ గురించి ఏం చెబుతారు అనేది చాలా చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనకి సాక్ష్యమే గనక లేకపోతే, సరి అయిన జీవితం గనక మనకు లేకపోతే, మనము దేవుని పనిని, దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడం సాధ్యమయ్యేది కాదు. సో నీ జీవితంలో ఖచ్చితంగా ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసింది ఏంటిదని అంటే సాక్ష్యము కలిగి ఉండాలి. చాలామంది క్రైస్తవులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏ సాక్ష్యం చెప్తారు? ఎప్పుడు సాక్ష్యం చెప్తారు? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం సాక్ష్యం చెప్తారు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సాక్ష్యం, 15, 20, 30, 40 సంవత్సరాల క్రితం సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ఎప్పుడో చెప్తూ ఉంటారు. మేము రక్షించబడిన తొలినాళ్ళు అయితే, అప్పుడైతే అని చెప్తారు. మంచిదే, తప్పేమి లేదు, దాన్ని మనం ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం నీ సాక్ష్యం ఏంటి? ప్రస్తుతం నీ గురించి నేను చూస్తున్న వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఇది కదా చాలా ముఖ్యమైనది. వినండి ప్రియులారా,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఒక అద్భుతమైన మాట నేను మీ ఎదుట తీసుకొస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నా గురించి నేను చెప్పుకునేది సత్యము కాదు, నా గురించి చెప్పేవాడు వేరొకడున్నాడు, అయినను నేను సత్యమే చెబుతున్నాను అని యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారే అంత చక్కగా అంత స్పష్టంగా ఆ మాట తన గురించి తాను చెప్పగలిగితే, ప్రియమైన సోదరి సోదరులారా, మన గురించి మనమే చెప్పుకునే పరిస్థితుల్లో ఉండిపోతే ఇక అదెంత ఘోరమైన సంగతో చెప్పాలి, ఆలోచన చేయాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో దేవుని పిల్లలుగా సాక్ష్యం చాలా ముఖ్యమైనది. ఇతరులు మన గురించి ఏం చెప్తారు, ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. మన గురించి మనం సరైన సాక్ష్యాన్ని కనుక కలిగి ఉండకపోతే చాలా ప్రమాదకరం అవుతుంది. స్వయాన యేసు ప్రభు వారే తన శిష్యులతో మాట్లాడిన మాట, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఆ మాటను చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటది? నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న కదా ఇది. ఎవరేమనుకుంటే నాకెందుకు? ఐ డోంట్ కేర్. ఎవరేమనుకుంటే నాకెందుకు? వాళ్ళ గురించి కూడా నేను అనుకుంటున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మన జీవితం మనకు ముఖ్యం కదా. మనం సాక్ష్యం సంపాదించుకోవాల్సిన వారమే ఉన్నాం కదా. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్న మాట ఏంటంటే, పరపక్షమందుండేవాడు నీ గురించి ఏ చెడ్డ సాక్ష్యం చెప్పకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మన గురించి మనం సాక్ష్యం అనేది మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు మన గురించి ఏం చెప్తున్నారు, మన దగ్గర ఏం గ్రహించారనేది చాలా ముఖ్యం. జక్కయ్యకి వాళ్ళ తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు, జక్కయ్య పరిశుద్ధుడు అని. కానీ జనులు ఏమని పిలుస్తున్నారు? పాపి అని పిలుస్తున్నారు. అంటే జక్కయ్యకి తన ఊరిలో సాక్ష్యం లేదు. ఎందుకని? అతనికి దేవునితో సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ జక్కయ్య దేవునితో సంబంధంలోకి వచ్చాడో అప్పుడు తన జీవితంలో సాక్ష్యం ప్రారంభమైంది. స్వయాన యేసు ప్రభువు చెప్తున్న మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. సాక్ష్యం స్టార్ట్ అయింది తన జీవితంలో. ప్రియులారా, సాక్ష్య జీవితం ప్రారంభించుకున్నాడు. ఇక నేటికి కూడా ఆయన గురించిన సాక్ష్యం ప్రపంచమంతటా కూడా చాటింపబడుతున్నది. ఎంత అద్భుతమైనది! ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మన గురించి సాక్ష్యం ఏమైనది అయితే మొదట మనుషులు మన గురించి ఏం చెప్పుకున్నారు కాదు, దేవుడు మన గురించి ఏం చెప్పగలడు. ప్రభు మన గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలడు. దావీదుని గురించి దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. మోషేని గురించి దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం గారి గురించి దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గారి గురించి దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, భక్తులు తమ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. నీ జీవితంలో ఎటువంటి సాక్ష్యం ఉంది? మనుషులు మన గురించి ఏం సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు సాక్ష్యం? సాక్ష్యం వల్ల ఏంటి ఉపయోగమనంటే, దేవుని బిడ్డలారా, మనము ఇతరులకు చెప్పే మాటల కంటే, ఆ మాటల శబ్దము కంటే మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారనే శబ్దం ఎక్కువైనది. మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే శబ్దంలో మన మాటలు వారికి వినబడవు. కాబట్టి మన ప్రవర్తన గురించిన శబ్దం మంచిగా ఉంటే మన ప్రవర్తన గురించి వారు ఏమనుకుంటున్నారో ఆ మంచి సాక్ష్యం మన మాటలు వినడానికి కారణమవుతుంది. మనం చెప్పే మాటలు వినడానికి కారణమవుతుంది. మనం చేసే పని అంగీకరించబడటానికి కారణమవుతుంది. మన పని ఏంటి? ఆత్మలను సంపాదించాలి. మన పని ఏంటి? రక్షణ పొందిన వ్యక్తులను ఆత్మీయంగా ఎదుగుదలలోకి తీసుకొని రావాలి. కేవలం సేవకురాళ్ళు చేసే పని మాత్రమే కాదు ఇది. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి తమ తరువాత రక్షించబడిన వ్యక్తుల పట్ల బాధ్యత తీసుకోవాలి. తమ కంటే ఎదుగని వ్యక్తుల పట్ల బాధ్యత తీసుకోవాలి. అరీతిగా బాధ్యత తీసుకొని, ప్రియులారా, ఇతరుల ఆత్మీయ క్షేమార్థమై పని చేయాల్సిన వ్యక్తివి నీవు. నీ పని దేని మీద ఆధారపడి ఉన్నదనంటే నీ సాక్ష్య జీవితం మీద ఆధారపడి ఉంది. నువ్వు సాక్ష్యం సంపాదించుకోవాలి. సాక్ష్యం కనుక లేకపోతే మనము సరైన పని చేయలేము. మన పని సరైన
రీతిలో ఉండదు, ఫలభరితముగా ఉండదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో సాక్ష్యము చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డ, నీ భర్తను రక్షణలోకి నడిపించుకోవాలా? నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం చాలా ముఖ్యమైనది. నీ భార్యను రక్షణలోకి నడిపించుకోవాలా? భార్య దగ్గర సాక్ష్యం చాలా ముఖ్యమైనది. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు, నీకు ఎంత వాక్యం తెలుసు అనే దానికంటే, మందిరంలో నీ ప్రాముఖ్యత ఎంత అనే దానికంటే, కుటుంబంలో నీ సాక్ష్యం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. నీ భార్య నీ గురించి ఏమనుకుంటుంది, నీ భర్త నీ గురించి ఏమనుకుంటున్నాడు, అలాగే నీ పిల్లలు నీ గురించి ఏమనుకుంటున్నారు, పిల్లల దగ్గర సాక్ష్యం. నీ తల్లిదండ్రులు నీ గురించి ఏమనుకుంటున్నారు, రక్షణ పొందిన నీ తల్లిదండ్రులు నీ ద్వారా రక్షించబడాలి అని అంటే, వారు రక్షణలోకి రావాలనంటే, దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం చాలా ముఖ్యమైనది. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు రక్షణ పొందాలి అని అంటే ఖచ్చితంగా నీ సాక్ష్యం చాలా ముఖ్యమైనది. చాలామంది జీవితాలు ఎలాగుంటాయంటే, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. అది మంచిది కాదు. బయట నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు, మంచిది అది. అయితే ఇంటిలో సాక్ష్యం చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవటానికి ముందుగా తన శిష్యులతో పలికిన మాట ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. అప్పుడు ఏం చేస్తారు? యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మన సాక్ష్య జీవితం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే యెరూషలేములో, అనగా సొంత ప్రాంతంలో, నువ్వు ఉంటున్న స్థలంలో నీకు సాక్ష్యం ప్రారంభం అవ్వాలి. ఇంటిలో నీకు సాక్ష్యం ప్రారంభం అవ్వాలి. యోదయ సమరయ మనకేం తెలియజేస్తారంటే, మన ఇరుగు పొరుగు వారు, మన వీధి వారిని తెలియజేస్తుంది. భూదిగంతముల వరకు అని అంటే నీ గ్రామం అంతటా, నీ ప్రాంతం అంతటా నువ్వు సాక్ష్యం సంపాదించుకోవాలి ఒక విశ్వాసిగా. ఎవరేమనుకుంటే నాకెందుకనే మనసు మంచిది కాదు ప్రియులారా. అది వాక్య సంబంధమైన జీవితం కాదు. నీ వస్త్రధారణ కావచ్చు, నీ మాటలు కావచ్చు, నీ అలంకరణ కావచ్చు, ఏదైనా సరే ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు. నీలో ప్రజలు దైవ సన్నిధి చూడాలి. ఈ రోజున మనం ఏం చూపించుకోవాలనుకుంటున్నాం? ప్రజలు నీలో ఏం చూడాలనుకుంటున్నారు? చాలామంది ఈ రోజున క్రైస్తవ జీవితంలోకి వచ్చి కూడా తమకున్న వెండి బంగారాలు చూపించుకోవాలనుకుంటున్నారు, తమకున్న ఆస్తిపాస్తులు చూపించుకోవాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో సంబంధాలలో కూడా ఏం చూడాలనుకుంటున్నారంటే ఇవే చూడాలనుకుంటున్నారు, ఇవే కోరుకుంటున్నారు. క్రైస్తవులు అయ్యిండి కూడా ఎంత బంగారం, ఎంత డబ్బులు, ఎంత ఆస్తి, ఎంత పొలాలు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వారు రక్షించబడ్డారా లేదా, దేవుని సన్నిధిలో ఎలా కొంటున్నారు, దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నారు, ఈ విషయాల గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు. ప్రాధాన్యత వీటికి లేవు. వివాహం అనగానే పిల్లలు కేవలం భౌతిక సంబంధమైనవి, వివాహం అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనవి. అట్లా కుదురుతుంది? అలా ఎలా కుదురుతుంది? పిల్లరా, ఈ రోజున దేవుని పిల్లలుగా నీ ప్రాధాన్యత దేని మీద, నువ్వు దేన్ని చూపించుకోవాలనుకుంటున్నావు? ప్రజలు నీ దగ్గర ఏం చూడాలనుకుంటున్నారు? నీ దగ్గర దైవ సన్నిధి కనబడుతుందా ప్రజలకు? పిల్లలు, ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోనండి. మన గొప్పతనము మన భౌతిక పరిస్థితుల మీద ఆధారపడిందై ఉండకూడదు, మన ఆధ్యాత్మిక స్థితి మీద ఆధారపడినదై ఉండాలి. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలతో కూడిన జీవితం మనకు కావాలి. ప్రియులారా, గాయు జీవితాన్ని గతంలో మనం ధ్యానం చేశాం. గాయు అనే వ్యక్తి ఆత్మీయంగా బహుగా అభివృద్ధి చెందిన వ్యక్తి. ఆయనను గురించి అపోస్తలుడైన యోహాను గారు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి. అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటున్నాం, ఆత్మ విషయాలు దిగజారిపోయిన అనుభవం. అది ఎట్లా సాక్షాత్ జీవితం అవుతుంది? అలా జీవిస్తున్న వ్యక్తులు ద్వారా దేవుని పని ఎలా సఫలత చేకూర్చబడుతుంది? దేవుని పని ఎప్పుడు ఫలభరితంగా ఉంటుందో అలాంటి వ్యక్తుల వల్ల. కాబట్టి ప్రియులారా, నీ సాక్షాత్ జీవితం అనేది దేవుని పని జరిగించబడటానికి చాలా చాలా ముఖ్యమైనది.
ఒక నాస్తికునికి ఒక వ్యక్తి మారుమనసు పొందమని చెప్తూ ఉన్నాడు. చెవిలో జోరిగ వలె మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులారా, ఆ నాస్తికుడైన వ్యక్తి అన్నాడు, నన్ను మారుమనసు పొందు, నా మారుమనసు పొందు అని చెబుతున్నావు. మార్పు చెందిన నీ జీవితాన్ని నాకు చూపించు, నిన్ను మార్చిన యేసు ప్రభువుని నేను నమ్ముకుంటాను అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు లోకానికి ఎంత అవసరమో, యేసు ప్రభువును వెంబడించుచున్న నీ జీవితము కూడా లోకానికి అంతే అవసరం. ఈరోజు పాపము మనుషులను పొట్టివారిగా చేస్తే ఏమండి, ఆ పొట్టివారు యేసు ప్రభువును చూడలేకపోవడానికి కారణం ఎవరు అని అంటే యేసు ప్రభు చుట్టూ ఉన్న వ్యక్తులే. యేసు ప్రభు చుట్టూ ఉన్న వ్యక్తులు యేసు ప్రభువును చూడడానికి దూరంగా ఉన్న వ్యక్తులకు ఆటంకమైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువును చూడాల్సిన అవసరం లోకానికి ఎంతో ఉంది. వారు యేసు ప్రభువును చూడాలి అని అంటే యేసు ప్రభువుకి ఆ చూడని వ్యక్తులకి మధ్యలో ఉన్న నీ జీవితము ఏమండి యేసు ప్రభువును చూచేటట్లుగా అవకాశం ఇచ్చేటట్లుగా ఉండాలి. కానీ యేసు ప్రభువును చూడటానికి వాళ్ళకు అభ్యంతరకరంగా నీ జీవితం ఉండకూడదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవ జీవితాలు యేసు ప్రభువుని నమ్మని వ్యక్తులకు భయంకరమైన ఆటంకాలుగా తయారైపోయాయి. అయితే ఈ మాటలు వింటున్న రక్షణ పొందని సోదరుడా, సోదరి, ఒకవేళ నీ జీవితంలో ఎవరిని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావో, ఏ క్రైస్తవ వ్యక్తిని బట్టి నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటున్నావో, నేను నీతో ఒక మాట చెప్పాలి, జాగ్రత్తగా వినండి. జక్కయ్య అనే వ్యక్తి చాలా పొట్టివాడు. యేసు ప్రభువుని చూడాలని ఎంతో ఆశపడ్డాడు, కానీ ఆయన చుట్టూన్న వ్యక్తుల వలన యేసు ప్రభువుని చూడలేకపోయాడు. సరేలే, ఎందుకులే అని తిట్టుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోలేదు. కానీ ఏ రీతిగానే సరే యేసు ప్రభువును చూడాలి అనుకున్నాడు, చూశాడు. యేసు ప్రభు అతన్ని ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభువుని అడగక మునిపే యేసు ప్రభువే ఆయన ఇంటికి వెళ్ళి అతని జీవితాన్ని మార్చాడు. కాబట్టి నీకు అభ్యంతరకరంగా ఉన్న వ్యక్తులు చూస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శాశ్వత జీవితాన్ని నువ్వు ఎందుకు నష్టపరచుకోవాలి? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నష్టపరచుకోకుండా ఉండాల్సిన అవసరం నీకుంది. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నరకమునకు చేరువయ్యేటట్లుగా జాగ్రత్త పడాల్సిన అవసరం నీకుంది. ఎవరిని బట్టి నువ్వు నీ శాశ్వత జీవితాన్ని నరకానికి పంపించుకుంటావా? కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీవెవరమైనా సరే ఈ మాటలు వింటూ ఉంటుండగా నువ్వు రక్షణ పొందాల్సిన బాధ్యత నీకుంది. ఎవరినో బట్టి, ఏ పరిస్థితుల్లో బట్టి నువ్వు ప్రభువుకు దూరంగా ఉండొద్దు. ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని గుర్తెరిగి నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ప్రభు దాన్ని దీవిస్తాడు. జక్కయ్య అలాగే వెళ్ళిపోయినట్టయితే జక్కయ్య జీవితం ఆశ్వాదకరంగా మారేదంటారా? అతను అబ్రహాము కుమారుడుగా మార్చబడేవాడంటారా? ప్రభు యొక్క దీవెన పొందుకునేవాడంటారా? కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీవెవరైనా సరే నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు చేతులు పెట్టు. ప్రభు దాన్ని దీవిస్తాడు. రక్షించబడిన నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా, దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యానుసారంగా కాపాడుకో. దేవుడు దాన్ని దీవిస్తాడు. నిన్ను బహుతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నేటి క్రైస్తవ్యం సాక్ష్యాన్ని కోల్పోయిన, సారం లేని క్రైస్తవ్యంగా ఉండనియొద్దు తండ్రి. మా దోషాలు క్షమించండి. మేము ఆనాడు జక్కయ్యకి ఆయన మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎట్లా అభ్యంతరకరమయ్యారో, మేము ఎంతమందికి అభ్యంతరకరంగా ఉన్నామో మమ్మలను క్షమించమని వేడుకొనొచ్చు. నీ పాదాలు పట్టుకుంటున్నావు. ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉంటుండగా ఎంతమంది అయితే తమ దోషాలు గ్రహించారో ప్రభా, ఎంతమంది అయితే నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో వారిని క్షమించండి, వారిని దర్శించండి. రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం చేయక రక్షణ పొంది నీ బిడ్డలుగా జీవించి నీకు మహిమ తీసుకొచ్చే వారికి ఉండినట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరెట్టి అవసరతలు కలిగి ఉన్నారో నాయనని బిడ్డలేక అవసరతలు మీ నామములు తీర్చి దీవించి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మిక్కిలిగా మమ్మల్ని అందరినీ మీ రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరిచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా